షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదిన కృపల భాగంగా ఈ దిన లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చివరి లైన్లో మెస్సయ్య ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకునేను. కాబట్టి ప్రేమ చేత, అవును, యేసు మెస్సయ్య ప్రేమను వర్ణింపశక్యం కాని సుమ. ఆయన ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమ నిస్వార్థమైనది, ఆయన ప్రేమ నిష్కలంకమైనది, ఏమి ఆశించని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు సుమా. కాబట్టి జగతి పునాది వేయబడుకునిపే, తల్లి గర్భంలో మనం పిండాలుగా రూపపడుకునిపే ఆయన తన మహిమ కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన ప్రేమను జ్ఞాపకం చేసుకుని. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం పాపులు ఉండగానే మన కొరకు ఆయన మరణించాడు. ఒక నీతిమంతుడి కొరకు మరణించుట అరుదు, కానీ ఒక పాపి కొరకు, పాపులమైన మన కొరకు ఒక నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఏ పాపం మెరుగని ఆయన మన కొరకు మరణించాడు సుమా. కాబట్టి అది ప్రేమ, అది అగాపే ప్రేమ. కాబట్టి నిష్కలంకమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, మార్పు లేని ప్రేమ. ఆయన ప్రేమ కొలతలేని ప్రేమ ఆయన ప్రేమ. కాబట్టి ఆ ప్రేమతో ప్రేమించాడు కాబట్టి మన కొరకు తన సర్వమును కోల్పోయాడు, తన మహిమను కోల్పోయాడు, సింహాసనాన్ని కోల్పోయాడు, రక్తమంతా కార్చాడు. ఆయన మన కొరకు తన ప్రాణం అర్పించి మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. కాబట్టి ఆ ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకొని తన ఎదుట మనం పరిశుద్ధులమును నిర్దోషులమై ఆయన ఎదుట మనం నిలబడవల్లని ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమను జ్ఞాపకం చేసుకొని మనం తన వధువుగా సిద్ధపరచుకుంటున్నాడు. వీలారా, యేసు రక్తంతో కడగబడిన బిడ్డలారా, మనల్ని ప్రేమించిన ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమతో ప్రేమించాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం కూడా ప్రేమ బద్దులమై ఉన్నాం. కాబట్టి ఆయన వాక్యమంతా కూడా ప్రేమలో దాచించబడింది సుమా. కాబట్టి ఈ గ్రంథమంతా కూడా ప్రేమ అనే వాడిలో దాచించబడింది. ఆ ప్రేమతో మనం ప్రేమిస్తే, మన సహోదరులను ప్రేమిస్తే ఆయన ప్రేమను కనపరిచిన వారం అవుతాం, ఆయన చూపించిన వారం అవుతాం. కాబట్టి యేసు మెస్సయ్య మన మీద చూపించిన ప్రేమ మనము కూడా ఇతరులకు చూపించబద్దులమైన సుమా. కాబట్టి యేసు మెస్సయ్య ఆయన ప్రేమాస్వరూపి. కాబట్టి ఆయన ప్రేమించాడు కాబట్టి మనం క్షమింపబడ్డాం, ఆయన ప్రేమించాడు కాబట్టి మనం రక్షింపబడ్డాం, ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన నిత్యత్వానికి వారసులుగా చేసుకున్నారు. కాబట్టి ఆయన నిత్య మహిమకు ఆయన మనల్ని నడిపిస్తూ వస్తుంటున్నారు. కాబట్టి ఆ ప్రేమ, ఇంత గొప్ప ప్రేమకు బదులుగా ఏమీ అడగట్లేదు సుమా. మనల్ని కూడా ప్రేమించండి. నీ సృష్టికర్తని యెహోవాను నీ పూర్ణ ఉదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించుము. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుము. ఈ యొక్క 2 ఆజ్ఞలను పరమ తండ్రి కనుక సర్వము సారాంశమని ఆయన ఉపదేశాన్ని ఉంచాడు. ఆ ఉపదేశాన్ని అనుసరించి మనం నడుచుకుందాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి తన ప్రేమలో మనల్ని బలపరిచి నడిపించుకుందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి జీవాధిపతి యేసు మెస్సయ్య, మీ ప్రేమతో మనం ప్రేమించారు, మనం ఏర్పాటు చేసుకున్నాను. ఆయన స్తోత్రం తండ్రి. అట్టి ప్రేమను మేము పొందుకున్న మేము కూడా ఇతరులను ప్రేమించడానికి సహాయం చేయడం ప్రార్థిస్తాం. మారుషకుడు, విమోచకుడు, నజరేయుడైన యేసు మెస్సయ్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన ప్రేమమయుడైన యేసు మెస్సయ్య యొక్క కృప, కనికరం, ఆదరణ నిరంతరం మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.